వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓం నమ శివాయ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పాతాళ భోగేశ్వర దేవస్థానం కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. నా పేరు విఎన్కే శేఖర్. ఈ దేవస్థానానికి నేను 1 year కిందట ట్రాన్స్ఫర్ వచ్చాను. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నిన్న మొన్న ఇవాళ 3 రోజులు అతి భారీగా వర్షాలు కురవడంతో ఇది లోతట్టు ప్రాంతం అయినందున చుట్టూతో చెరువులు కాలువలు మొత్తం రోడ్లు అన్నీ కూడా ఏకమైపోయినాయి. దీంతో వర్షపు నీరు ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. స్వామివారి దేవస్థానంలో కూడా ఒక అడుగు మేర వెళ్ళింది. పానుమట్టం దాకా వచ్చినాయి వాటర్. మోటార్లు బిగించి 2 మోటార్లతో నీళ్ళు బయటకు తోటం చేస్తున్నాం. చుట్టూతో కట్టలు పోయించడం జరిగింది. ఆలయం చాలా పురాతనమైనందున దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే భాగంగా ప్రస్తుతం ఫౌండేషన్ వరకు చుట్టూతో ఆలయ ప్రాంగణం మొత్తం మెరగలేపే విధంగా ఒక 6 అడుగుల హైట్కి అలివేటి మండపం తయారు చేయడానికి సిద్ధపడి ఉన్నాం. కొద్దిగా 7 నెలలుగా వర్క్ ఆగి ఉన్నది. మళ్ళీ బిగిన్ చేస్తాం. ఆ హైట్కి ఆలయాన్ని లేపినట్టయితే ఇలాంటి ఉపద్రవాల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి కొద్దిగా పైకి లేపడానికి కూడా భక్తులు, గ్రామస్తులు, స్థానిక శాసనసభ్యుల వరకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇది త్వరలోనే ప్రారంభమవుతుంది. కావున ఈ వర్షాలకి ఈ రకంగా అయినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఆ కార్తీక మాస సందర్భంగా ఇది 3వ రోజు. ఈ రోజున నీళ్లు తోడేసి భక్తులకి ఇబ్బంది లేకుండా ఆలయం వాటర్ ఇప్పుడు కూడా బయటకు తోడటం జరుగుతుంది. సత్యనారాయణ రాజు, ఏలూరుపాడు. ప్రతినిత్యం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇది దక్షిణ కాశీగా పేరొందింది. ఇది వెలిసే దొరికిన స్వయంభూ క్షేత్రం. అన్ని రకాలుగాను మొన్నటిదాకా బాగుంది. డెవలప్మెంట్స్లో కరెక్ట్ అయిన ఇది లేక ఈ మునిగిపోటాలు ఇవి అవుతున్నాయి. పూర్తి కరెక్ట్ అయిన మేనేజ్మెంట్ లేదు. ఎండోమెంట్ వాళ్ళు పూర్తి సహకారం ఇచ్చి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కల్లిని గ్రామం. నా పేరు కట్టా నాగబాబు. ఈ పార్వతి సమేత కోటకల్లిని గ్రామంలో ఉన్నటువంటి పార్వతి సమేత పాతాళ భోగేశ్వర దేవస్థానానికి నిత్యము కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం వర్షాల కారణంగా మొత్తం దేవాలయం ప్రాంగణం అంతా వర్షంలో నీళ్లు మునిగిపోయినాయి. హుండీలతో సహా శివలింగం గర్భగుడిలో కూడా శివలింగం కూడా మునిగిపోయింది. మునిగిపోవడం వల్ల పూజారి గారు ఆయన నానా అవస్థలు పడి అభిషేకం చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి కొంచెం అనుకూలంగా ఈ దేవస్థానం సంబంధించింది నిధులు తీసుకొచ్చి కొంచెం దీన్ని అభివృద్ధి చేసి భక్తులకు అసౌకర్యం కలుక్కోకుండా శుభ్రంగా సౌకర్యం కల్పించవలసిందో కోరుతున్నాము. ఈ దేవస్థానం ఇప్పటి నుంచో పురాతనమైన దేవస్థానం. దీన్ని జీర్ణోద్ధరణ చేసి దీనికి ఏ రకంగా కావాల్సిందో దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయవలసిందో కోరుతున్నాము. ఇక్కడ కోటకల్దిని గ్రామం, ఏలూరు జిల్లా కలిదిని మండలం కోటకల్దిని గ్రామంలో ఏం చేసి ఉన్నాం. శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ దేవస్థానం ఆవరణ మొత్తం వర్షాల కారణంగా మొత్తం మునిగిపోయిందండి. తర్వాత భక్తుల దర్శనానికి కూడా వీలు లేకుండా దారి మొత్తం దేవస్థానం లోపల గర్భగుడి లోపలికి నీళ్ళు చేరింది. ఇక్కడ దేవస్థానం సిబ్బంది, తర్వాత ఈవో గారు, గ్రామస్తుల సహకారంతో ఈ నీళ్లు తోటకు ప్రయత్నం చేస్తున్నారు. అయిన వర్షాల కారణంగా నీళ్లు తగ్గలేదండి. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానం ప్రతినిత్యం కొన్ని వందల మంది భక్తులు దర్శించుకుంటారు. తర్వాత ఈ దేవస్థానానికి మంచి మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు బాగా జరుగుతాయి. తర్వాత ఈ దేవస్థానం ప్రముఖమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి పంచారామ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా వెలుగొందింది. ఇక్కడ పంచబుగ్గల కోనేరు కూడా వెలిసి ఉన్నది. స్వామివారికి ప్రతినిత్యం ఆ కోనేరు నుంచి ఆ జలం తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. అయితే ఈ వర్షాల కారణంగా మొత్తం ఆవరణంతో మునిగిపోయినది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.